గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనం అందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. ముందు చూపు లేకపోయినా మందు చూపు దండిగా ఉంది. పాలకులకు ముందు చూపు ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది. కానీ వైసీపీ పాలకులకు అలాంటి ముందు చూపు లేకపోయినా మందు చూపు దండిగా ఉంది. మద్యం తాగే ప్రజలను తమ ఆదాయ వనరులుగా భావించే ప్రభుత్వం దేశంలో ఇదొక్కటే. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినోళ్ళు ప్రభుత్వం చేత మద్యం అమ్మకాలు జరిపిస్తున్నారు. షాపులు తగ్గించామని చెబుతూనే మద్యం రేట్లను గణనీయంగా పెంచేసి ఆదాయం మరింత ఎక్కువ వచ్చేలా చేసుకున్నారు. 2019-20లో అన్నిట్లో ఆదాయం తగ్గినా ఎక్సైజ్ శాఖలో మాత్రం ఆదాయం పెరిగింది. అంటే మద్యం తాగే ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. రేటు పెరిగినా తనకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుందా అంటే అది లేదు. జే ట్యాక్స్ పేరిట తమకు కమిషన్లు ఇవ్వని మద్యం కంపెనీల బ్రాండ్లను షాపుల నుంచి తప్పించేశారు. 10% కమిషన్ ఇచ్చిన బ్రాండ్లే దుకాణాల్లో ఉంటాయి. ఇకపోతే లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే ఆ సమయంలోనూ మద్యం అక్రమాలు కొత్త రూపు దాల్చాయి. మన రాష్ట్ర ఎలుకలు మద్యం కూడా తాగుతాయి అన్న వింత విషయాలు ప్రజలకు తెలియజేశాయి. మే 4 నుంచి మద్యం అమ్ముకోవచ్చని కేంద్రం చెప్పింది. దాని అర్థం తప్పకుండా అమ్మాలని కాదు. అసలు ఆ మాటకు వస్తే మద్యం అమ్మకాల మీద పూర్తి అధికారాలు రాష్ట్రాలకే ఉంటాయి. అందుకే కేరళ ప్రభుత్వం తమ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ మే 17 వరకు మద్యం అమ్మేది లేదని చెప్పింది. ప్రజారోగ్యం పట్ల అక్కడి పాలకులకు ఇంతటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కరోనా ఆ రాష్ట్రంలో కట్టడికొచ్చింది. కానీ మన పాలకులకు ప్రజల ఆరోగ్యం కన్నా జే ట్యాక్స్ ద్వారా తమ ఆదాయం పెంచుకోవడం ముఖ్యం. అందుకే కరోనా నియంత్రణలో లేకున్నా మద్యం అమ్మకాలకు తెరలేపారు. దానికి తగ్గట్టు జే ట్యాక్స్ కమిషన్లు అందుతాయి. కేంద్రం మద్యాన్ని అమ్ముకోమని చెప్పింది కానీ రేట్లను ఇంతగా పెంచమని చెప్పిందా? మరి ఎందుకు పెంచినట్టు? రేటు పెంచితే పేదలు మద్యం తాగడం మానేస్తారని మరో సాగు చెప్తున్నారు. దీనికి బదులు అసలు అమ్మడమే మానేయచ్చు కదా అంటే నోరు విప్పరు. కళ్ళెదురుగా మద్యం అమ్ముతుంటే తల తాకట్టు పెట్టైనా కొంటారు. ఆ వ్యసనం అలాంటిది. ఇది ప్రభుత్వానికి తెలిసి రేట్లు పెంచింది అంటే పేదల రక్తాన్ని ఆదాయంగా మార్చుకోవడం కాదా? లాక్డౌన్ వేళ నిత్యావసరాలు కొనాలన్నా అమ్మాలన్నా రోజుకు 3 గంటలే అనుమతి ఉంది. కానీ మద్యం అమ్మకాలకు 8 గంటల అనుమతి ఇచ్చారు. ఇదంతా ప్రజలను ముంచే మందు చూపు కాదా? కొనేటప్పుడు సామాజిక దూరం పాటించినా మందు తాగాక ఆ నియంత్రణ ఉంటుందా? చేతిలో కరోనాను వ్యాప్తి చేస్తున్నట్టే కదా. అయినా జగన్ గారికి కావాల్సిందే ఆదాయం అంతే. కరోనా కమ్స్ అండ్ గోస్ అన్నట్టుగా ప్రజలు తాగుతారు, అనారోగ్యానికి బలవుతుంటారు. జగన్ గారి పాలనలో ఇదొక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనం అందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు. ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరూ నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్గా మేము చర్చించాలి అధ్యక్ష. ఈ జియో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అధ్యక్ష. మనం అందరం ఆశీర్వాదం అధ్యక్ష. మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ కేవలం ఒక 3 to 4% పాఠశాలలో ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి కేవలం 3 to 4% పాఠశాలలోనే ఉండేది అధ్యక్ష. ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఏ విషయం మాట్లాడినా నా యువగలం పాదయాత్ర గురించి కూడా నేను మాట్లాడతాను చెప్తున్నాను అధ్యక్ష. ప్రత్యేక అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, కర్నూలు పార్లమెంట్కి చెందిన వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం ఆ ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష 100ల కొద్ది వాహనాలు బొలెరోలో మహిళలు కింద ఉండేవారు, బల్ల పైన మగవాళ్ళు ఉండి
వలసలుగా గుంటూరుకు వచ్చేవారు అధ్యక్ష. అంటే టీచర్లు లేరు, పిల్లల్ని చదువు పంపించిన టీచర్ లేని పరిస్థితి, వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి, దానివల్ల నిరుద్యోగ ఇబ్బంది, చివరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాక వలసలుగా వచ్చి గుంటూరులో పనిచేసి 3 నెలలు 4 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చేవారు అధ్యక్ష. అది నేను కల్లారా చూశాను అధ్యక్ష. ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకి, కర్నూలు పార్లమెంట్కి అవసరమైన టీచర్ని కేటాయించాలని ఆనాడు నిర్ణయించాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, సుమారుగా 10% మంది రిక్రూట్ అయిన టీచర్లు ఒక కర్నూలు జిల్లాకే వచ్చాం అధ్యక్ష. 10% వెళ్ళారు అధ్యక్ష. అయినా ఇంకా సరిపోద్ది అధ్యక్ష. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి నియామకంలో కూడా చేస్తున్నాం అధ్యక్ష. సో మెగా డిఎస్సి అన్న ఆలోచన కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు నాకు వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష రిక్రూట్మెంట్కి వచ్చేగల 16,347 టీచర్ పోస్టులు మనం రిక్రూట్ చేసాం అధ్యక్ష. దీనికి మీరు చూస్తే 3,36,300 క్యాండిడేట్స్, 5,77,675 పోస్టులకి వాళ్ళు అప్లై చేస్తాం జరిగినది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం, 154 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ఆ డీటెయిల్స్ కూడా వస్తాను అధ్యక్ష. దాంట్లో 19 అవుట్ ఆఫ్ స్టేట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. 42,000 ప్రశ్నలు, క్వశ్చన్ బ్యాంక్ 42,000 క్వశ్చన్స్ తయారు చేశాం అధ్యక్ష 13 సబ్జెక్ట్స్కి. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి 148 రోజుల్లో పూర్తి చేసి 15,941 మంది టీచర్లకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. టెస్ట్ చూస్తే అధ్యక్ష 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్స్ నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మాకు అనేక క్వైరీస్ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టెట్ పైన కానీ డిఎస్సి పైన కానీ అభ్యర్థులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి సుమారుగా 33,830 ప్రశ్నకు సమాధానం చెప్పాం అధ్యక్ష. అది క్వైరీస్. గ్రీవెన్సెస్ 11,135 గ్రీవెన్సెస్ వస్తే అది వేరియస్ లెవెల్లో మేము రివ్యూ చేసి అది డిస్పోజ్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా సిస్టమ్ని ప్రశ్నించే హక్కు ఉంది. అందుకే మీరు చూస్తే కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అందరూ ఏకాభిప్రాయంగా వస్తారని నేను అన్నాను. భిన్న అభిప్రాయం ఉన్న క్యాండిడేట్లు కూడా కోర్టుకు వెళ్ళి సుమారుగా 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు కూడా. దాని గురించి కూడా నేను వివరాలు ఇస్తాను జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్. దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి SMS ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. అధ్యక్ష గతంలో డిఎస్సిలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించాం.